హాయ్ హలో ఎలా ఉన్నారు? కమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆశ. ఏంటండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మా చిన్ని తల్లి బర్త్డే సెలబ్రేషన్స్ అండి. విన్సీ తల్లి బర్త్డే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ అండి, ఈ వీడియో ఆల్మోస్ట్ అప్లోడ్ చేయడానికి 1 month పట్టేసింది. ఐఎమ్ రియలీ వెరీ సారీ. అప్పటికి చాలామంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇదిగోండి ఇలా మొత్తం ఓన్ ప్రిపరేషన్, ఓన్ డెకరేషన్స్తో చిన్నగా ఇలా డెకరేట్ చేసుకొని బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసామండి. హౌ ఇస్ ద డెకరేషన్? కమెంట్ చేయండి. డెఫినెట్గా లెట్ మీ నో హౌ ఇస్ ఇట్ అండ్ హౌ డిడ్ ఐ మేక్ ఇట్. ఇదైతే నా శారీ లుక్. ఆల్మోస్ట్ ఆల్ 2-3 hours ఆఫ్ డెకరేషన్ తర్వాత జస్ట్ ఒక 10 minutesలో రెడీ అవ్వాల్సి వచ్చిందండి. సో మా ఇంట్లోనే చేసామండి. చిన్న పార్టీ లాగా గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాము. ఇవాళ మా ఇంట్లో విన్సీ బర్త్డే. కమ్ లెట్స్ వాచ్. సో రండి చూసేయండి మరి. సో ఇదిగోండి ఇలా మొదలైపోయిందండి మా హంగామా. వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ అండ్ మా పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళందరూ అండి. సో జస్ట్ అలా చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా చేసుకున్నాము. మా చిన్ని తల్లికి ఫ్రోజన్ పిచ్చి అండి, అందుకే ఎల్సా కేక్ తెమ్మంటే ఎల్సా కేక్ ఆర్డర్ ఇచ్చాము. కేక్ మాత్రం చాలా బాగా చేసి ఇచ్చాడండి. ఇక్కడ వామ్ డిలైట్స్ బేకరీలో చేయించాం. చాలా బాగా చేసి ఇచ్చాడు. ఆల్మోస్ట్ ఒక 30-35 మెంబర్స్తో గ్యాదరింగ్ని పెట్టుకుందాము అనుకున్నాము, కానీ అనుకున్న దానికనే కొంచెం ఎక్కువ మంది వచ్చారు. సో 50 members అయ్యారా అండి. మొత్తానికి అందరూ వచ్చేప్పటికి చాలా టైం పట్టేసిందండి. మా చిన్ని తల్లి అయితే ఆ కేక్ చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. ఎల్సా అని చెప్పి షీ వాజ్ ఆల్ హ్యాపీ. నార్త్ ఇండియన్స్ని పిలిచాంలేండి, తెలుగు వాళ్ళని నెక్స్ట్ టైం చిన్న పాప బర్త్డేకి పిలుద్దాము అని చెప్పి తెలుగు వాళ్ళని పిలవలేదు. ఇంకా వాళ్ళు కూడా వచ్చుంటే మా ఇల్లు సరిపోదులేండి. ప్రతి ఇయర్ మేమందరం ఇలా గ్యాదర్ అవ్వటం ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. బికాజ్ ఎవరి బర్త్డే అయినా మేమందరం ఇలాగే ఎవరి ఇంట్లో వాళ్ళు పార్టీ చేసుకుంటామండి. సో ఈ 2 అపార్ట్మెంట్స్లో ఎవరి బర్త్డే అయినా ప్రతి మంత్ ఎవరో ఒకరి బర్త్డే ఉంటుందండి. సో మేమందరం గ్యాదర్ అయ్యి చక్కగా చిన్న పార్టీ లాగా పెట్టుకొని ఎంజాయ్ చేస్తాం. నార్త్ ఇండియన్స్ అయినప్పటికీ చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచిగా చూసుకుంటారండి, చాలా బాగుంటారు కూడా నాతో. సో ఈవెన్ ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ దీస్ పీపుల్. వీళ్ళు ఫ్రెండ్స్ అవడానికి నాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 years పట్టిందండి. 3 years తర్వాతే నాకు వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. ఇంక అప్పటి నుంచి ఇలా కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మన సైడ్ లాగానే ఇంకా కర్రీస్ కూడా షేర్ చేసుకుంటారండి, అంత క్లోజ్. అట్ లాస్ట్ ఇదే అండి మా ఫ్యామిలీ పెక్. మేమిద్దరం మాకిద్దరు అన్నట్టు చిన్న ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. నిజంగా చెప్పాలి అంటే విన్సీ తల్లి నాకు ఒక పెద్ద వరమేనండి. నాకేనా ఇంత తెలివైన కూతురు పుట్టింది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్ అండి. అప్పుడే 5 years కంప్లీట్ అయ్యా అంటే నమ్మలేనండి. ఏంటి మరి ఇంత ఫాస్ట్గా 5 years ఒక క్షణంలాగా గడిచిపోయాయా అనిపిస్తుందండి.
మగపిల్లలు ఉండాలి అని అంటారు కానీ ఆడపిల్లల్లో దొరికినంత ఆనందం మగపిల్లల్లో దొరుకుతుందంటారా? సంవత్సరానికి ఒకసారి ఇలా మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి అందరితో టైం స్పెండ్ చేయటం ఎంత బాగుంటుందో కదండి. విన్సీ తల్లికే కాదండి, నాకు కూడా ఇలా అందరం కలిసి హ్యాపీగా ఉండటం చాలా ఇష్టం. చూసారా మా బ్యాచ్ని? చాలా పెద్ద గ్యాంగ్ అండ్ చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి చక్కగా అడ్జస్ట్ అవుతారండి. చిన్న ఇల్లు అయినప్పటికీ చక్కగా అందరం కూర్చొని అక్కడే మాట్లాడుకుంటూ అక్కడే టైం స్పెండ్ చేస్తూ ఎంత బాగుంటుందో కదా. అలా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వాలు ఉంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇది లేదు అది లేదు అని వంక పెట్టే వాళ్ళకన్నా ఇలా అడ్జస్ట్ అయ్యే వాళ్ళు చాలా బెటర్ అనే చెప్పాలి. వీళ్ళలో నాకు ఇష్టమైనది అదేనండి. కేక్ కటింగ్ తర్వాత కొంచెం కూల్ డ్రింక్స్, స్నాక్స్ అండ్ డిన్నర్ సర్వ్ చేస్తామండి. డిన్నర్కి మాత్రం నార్త్ ఇండియన్ థాలీయే చెప్పేసాం. బికాస్ వీళ్ళందరూ నార్త్ ఇండియన్సే కాబట్టి ఆంధ్ర ఫుడ్ అంత ఇష్టపడరు. సో నార్త్ ఇండియన్ థాలీ చెప్పి అవి సర్వ్ చేసాం. మొత్తానికి వచ్చిన వాళ్ళందరూ సాటిస్ఫైడ్ అండి. వీఆర్ ఆల్ హ్యాపీ, చక్కగా ఎంజాయ్ చేసాం అండ్ వీ హ్యాడ్ నైస్ టైమ్ టుగెదర్. भैया सब्जी बनाना कौन क्या क्या खा रहा है? कोई नहीं यार, कोई खा लो यहाँ पे जरूर बनाना बस। सब लोग तू 3 बार का नजर लगेगा। आपका जादू మా చిన్ని తల్లికి మాత్రం బోల్డ్ అండ్ గిఫ్ట్స్ వచ్చేసాయండి. షీ వాజ్ ఆల్ ఎక్సైటెడ్. అవి ఏమేంటియా చూసేద్దాం అని చెప్పి మొత్తం వరుస కట్టుకొని ఇదిగోండి అన్నీ ఓపెన్ చేస్తూ ఉండింది. వీళ్ళే కాదండి, ఇంకా చాలామంది వచ్చారు పార్టీకి. బట్ వాళ్ళందరినీ నేను వీడియో తీయలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ నా ఇద్దరి డార్లింగ్స్కి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఇద్దరు డార్లింగ్స్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని చెప్పి దీవిచ్చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గిఫ్ట్స్ అండ్ బ్లెస్సింగ్స్. మా చిన్న తల్లి చూసారా, ఫుల్ మస్తీలో ఉంది. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం డెఫినెట్గా స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేశారా అండి? లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్. This is my balloons.